అండ్ ప్రెజెంటు చాలా ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అవుతున్నాయట. ఎవరైనా సరే మీరు యూఎస్‌కి ట్రావెల్ చేసేవాళ్ళు గానీ, యూకేకి ట్రావెల్ చేసేవాళ్ళు గానీ, మిడిల్ ఈస్ట్ ద్వారా ఎళ్ళేటువంటి ఏరియాల నుంచి కనుక ఎళ్తూ ఉంటే మాత్రం చూసుకోండి మీరు. ఎందుకంటే నేను చాలా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో చూసా వాళ్ళ పేరెంట్స్ యూఎస్‌కొచ్చే వాళ్ళ పిల్లల పేరెంట్స్ గూడా చాలామంది అక్కడ మిడిల్ ఈస్ట్‌లో ఉన్నారు. వాళ్ళు ట్రాన్సిట్ వీసా ఇచ్చి హోటల్స్ ఇస్తున్నారని చెప్పేసి పెట్టారు చాలామంది. నెక్స్ట్ ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారు. సో, యాక్చువల్‌గా దుబాయ్ నుంచి కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. టువర్డ్స్ యూఎస్ గానీ, లేపోతే ఇండియాకి గానీ దుబాయ్ నుంచి కొన్ని క్యాన్సిల్ అవుతున్నాయట. తర్వాత సౌదీ అరేబియా, టర్కీ. సో, నేను ఒక్కసారి న్యూస్‌లో ఎక్కడెక్కడివో చూద్దాము. థౌసండ్స్ ఆఫ్ ట్రావెలర్స్ స్ట్రాండెడ్ అక్రాస్ మిడిల్ ఈస్ట్ యాస్ యూఏఈ, టర్కీ, బహ్రెయిన్, ఒమాన్, సౌదీ అరేబియా అండ్ మోర్ గ్రౌండెడ్ 346 ఫ్లైట్స్ అనమాట. అంటే ఈ టెన్షన్స్ జరుగుతున్నాయి గదా! మిడిల్ ఈస్ట్‌వి. తర్వాత 525 ఫ్లైట్స్ డిలే అవుతున్నాయంట. ఇంపాక్టింగ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్, ఎథిడ్ ఎయిర్‌లైన్స్, గల్ఫ్ ఎయిర్‌లైన్స్, రాయల్ జార్డానియన్ అండ్ ఇంకా ఇస్తాంబులు, ఇంకా జిద్దా, దోహా, అబుదాబి చాలా ఉన్నాయి ఏరియాలు. అంటే మోర్ ఆర్ లెస్ అటువైపు నుంచి ఎందుకంటే ఎక్కువ యూఎస్ కానీ, యూకే గానీ వచ్చేవాళ్ళేంటంటే మిడిల్ ఈస్ట్ ఫ్లైట్స్ తీసుకుంటా ఉంటారనమాట. డిస్రప్షన్ ఎక్కువ రోజులు ఉండలేను. ఎందుకంటే అంత చాలా మందికి ఇబ్బంది అవుతది కదా! కానీ ప్రస్తుతానికి ఏంటంటే ఏదో జరుగుతున్నాయి గదా! టెన్షన్స్ బిట్వీన్ వాళ్ళ కంట్రీస్‌కి, వాళ్ళ కంట్రీ కాబట్టి ఇరాన్‌కి, ఇజ్రాయెల్ మరి సంథింగ్ మొత్తానికి స్టార్ట్ అయింది. దానివల్ల ట్రావెల్ డిస్రప్షన్స్ అవుతున్నాయి. వీలైతే దయచేసి ఈ వీడియో కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఎవరైనా సరే అమెరికా వచ్చే వాళ్ళు బయలుదేరుతున్నారంటే మీరు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళకన్నా ముందే మీ ఎయిర్‌లైన్స్ చెక్ చేసుకోండి. లేదు మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిన తర్వాత మీరు ఆల్రెడీ ఫ్లై అయిపోయి మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కపోతే అదొక హెడేకు. ఎట్ ద సేమ్ టైమ్ వీలైనంత వరకు ఇన్సూరెన్స్‌లు గనక ఎవరైనా తీసుకోకుండా ట్రావెల్ చేస్తుంటే మాత్రం ఇదొక పెద్ద ఎగ్జాంపుల్. మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకొని వెళ్ళటం బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్‌లో గనక మీరు ఎక్కడైనా స్ట్రాండెడ్ అయ్యారనుకోండి ఎయిర్‌పోర్ట్‌లో ఒక 1 డేనో, 1 ½ డేనో ఉండాల్సొస్తే ఎయిర్‌లైన్స్ వాళ్ళు ఇస్తే ఓకే. లేదు అంటే మీరే పెట్టుకొని ఉండాలి అంటే ఇంక వాళ్ళు ఇవ్వను అన్నారనుకోండి అప్పుడు మీకు హెడ్‌ఏక్ అయితదనమాట. కాబట్టి జాగ్రత్తగా ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది తీసుకోండి. బట్ మీరు ట్రావెలింగ్ చేసే కన్నా ముందే ఇంట్లో బయలుదేరే కన్నా ముందే మీ పర్టిక్యులర్ ఎయిర్‌లైన్స్ ఏ రూట్ నుంచి ఎళ్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి దుబాయ్ వరకు ఎళ్ళామండి. అక్కడ స్టక్ అయిపోయామనుకోండి. దుబాయ్ నుంచి యూఎస్ బౌండ్ ఫ్లైట్స్ ఎళ్ళట్లేదనుకోండి. అది ప్రాబ్లమ్ అయితది. దుబాయ్ నుంచి యూకే వచ్చే ఫ్లైట్‌లు గానీ, లేపోతే దోహా నుంచి వచ్చే ఫ్లైట్‌లు గానీ, లేపోతే ఏ మిడిల్ ఈస్ట్ ద్వారా ఎటువైపు నుంచి వచ్చేటువంటి ఫ్లైట్‌లయినా సరే, మధ్యలో ఇరుక్కోపోతే తలనొప్పి. ఇప్పుడు ఇండియాలోనే ఉండిపోతే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. సో, కాబట్టి ఏంటంటే మీరు చూసుకోండి. ఇక్కడ న్యూస్ ఆర్టికల్ ప్రకారం యాస్ ఎయిర్‌పోర్ట్స్ స్క్రాంబుల్ టు మేనేజ్ ది రిపుల్ ఎఫెక్ట్స్ థౌసండ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ హావ్ బీన్ లెఫ్ట్ స్ట్రాండెడ్ విత్ దేర్ ట్రావెల్ ప్లాన్స్ ఇన్ జెపడీ. This is ongoing crisis have severely impacted both international and domestic flights across the Middle East, causing a massive ripple effect on travel అనమాట. సో చూసుకోండి ఎవరైనా సరే కొంచెం వీడియో అయితే మాత్రం దయచేసి ఒక నలుగురికి ఫార్వర్డ్ చేయండి. నా ఇంటెన్షన్ ఏం లేదండి. ఎవరైనా సరే స్టక్ అయిపోతే ఇప్పుడు చాలా మెసేజ్‌లు చూసాను నేను. పాపం వాళ్ళు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారట. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారట. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్దవాళ్ళు గదా! పెద్దవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతది. అవసరమైతే క్యాన్సిల్ చేసేసుకోండి. ఎందుకన్నా మంచిది. ఈ 2, 3 రోజులు టెన్షన్స్ ఉన్నాయి అంటే మీరు ప్రస్తుతానికి క్యాన్సిల్ చేసుకొని ఇండియాలోనే ఉండండి. సేఫ్‌గా ఉండండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు యంగ్ పిల్లలు వేరు, ఏజ్డ్ వాళ్ళు వేరు. ఈ హెడ్‌ఏక్స్ తోటి పాపం ఏజ్డ్ వాళ్ళు వాళ్ళ టాబ్లెట్స్ అవి ఇవి కొంతమంది ఏంటంటే మెయిన్ లగేజ్‌లో పెడతా ఉంటారనమాట. సో, ఇప్పుడు వాళ్ళ లగేజ్ ఏమో ఇప్పుడు ఎన్ రూట్ కనెక్షన్ ఉందనుకోండి. లగేజ్ లోపట ఉంటది. మనకివ్వరు. మెయిన్ లగేజ్ వాళ్ళ దగ్గరనే ఉండిపోతది. ఎన్ని రోజులుంటే అన్ని రోజులు మనం అక్కడే ఉండిపోతది. మన దగ్గర ఉన్న హ్యాండ్ లగేజ్‌లో ఉన్నటువంటి టాబ్లెట్స్ ఏమన్నా సరిపోకపోయినా, ఒక్కొక్కసారి బై మిస్టేక్ ఏముంది దిగంగానే తీసుకుందాంలే అని చాలామంది గూడా మెయిన్ లగేజ్‌లో పెడుతుంటారు. అలాగే మీకు మెడిసిన్స్ గానీ, అవి గానీ కొంతమంది ఉంటారు గదా! షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు వాళ్ళకి ఇబ్బందవుతది. మీరు వీలైతే టికెటే క్యాన్సిల్ చేసుకొని ఈ టెన్షన్స్ అన్నీ తెలిసే వరకు మాత్రం హ్యాపీగా ఇండియాలోనే ఉండండి. అనవసరంగా పోయి రిస్క్ అయితే తీసుకోవద్దు. ఓకే. బాయ్.